హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎప్పుడు వేసే పొటాటో బంగాళదుంప బజ్జీ కాకుండా నేను చెప్పే స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. పొటాటో పొడుగ్గా పెద్దగా ఉన్న బంగాళదుంపను తీసుకోవాలి. అడ్డంగా కాకుండా ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి, చీలికల్లాగా. చూడండి, ఈ విధంగా మనకి పొటాటో చిప్స్ చేస్తాం కదా, అంత పల్చగా కాకుండా అంత మందం కాకుండా నేను చూపిస్తున్న విధంగా థిక్ లేయర్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల మిశ్రమాన్ని ఒక క్లాత్లో వేసి జస్ట్ క్లాత్ అలా అద్దుకోవాలి. అందులో ఉన్న తేమంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిక్సీ జార్లో 1 స్పూన్ ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చి, ఇంచంతా అల్లం తీసుకోవాలి. కారం మీరు అడ్జస్ట్ చేసుకోండి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 4 స్పూన్లు బియ్యంలో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బరకగా ఆడిపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి కావాల్సింది ఒక పెద్ద బౌల్లో శనగపిండి 1 కప్పు, రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు, మిక్సీ పట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర పొడి మిశ్రమం, బరకగా ఆడుకున్న బియ్యం పేస్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. పసుపు యాడ్ చేసుకున్నాం కదా, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా చాలా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకొని పిండి మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఈ పిండి మిశ్రమంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని సేమ్ ఇంక బజ్జీలాగే వేసుకోవడమే. అంతా కూడా క్రిస్పీగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం పసుపు ఎక్కువ యాడ్ చేశానండి. పసుపు చాలా యాంటీబయోటిక్, మనం మామూలుగా తినాలంటే తినం కదా, అందుకని ఇలాంటి రెసిపీస్లో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్తో పాటు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కొంచెం సాస్ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బజ్జీ మీకు ఎట్లా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.